బీట్రూట్ కూర తయారు చేసే విధానం చూద్దామండి. బీట్రూట్ని శుభ్రంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉప్పు నీళ్ళు వేసుకొని ఉడకబెడుతున్నానండి. ఇదండి బీట్రూట్ ఉడికిపోయింది. ఉడికిపోయిన ఉడికిన బీట్రూట్ని చిల్లుల్లో పోసుకొని వడపోసుకున్నానండి. ఇప్పుడు కూర కోసం స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని అవి వేగాక ఉడికించుకున్న బీట్రూట్ వేస్తున్నానండి. ఎండుమిరపకాయ కూడా వేసానండి. అందుకని నేను ఇంకా ఏం కారం వేయలేదండి. ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి ఆ ఉప్పు కారం సరిపోతుంది. బీట్రూట్ కొంచెం వేగాక లాస్ట్లో కరివేపాకు వేసానండి. ఈ కూర హెల్త్కి చాలా మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. Subscribe my YouTube channel for more videos. Thank you for watching.